కానీ 5 రూపాయలకి అదే కావాలి ఆ పిల్లలకి. అవి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఏంటి ప్యాకింగ్ అన్నం దాంట్లో వచ్చేది 5-6 అంతే. మొన్న ఒకసారి కొని చూసా, ఏంది అసలు ఈ పిల్లలు ఎగబడుతున్నారని ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్యాకెట్ తీసి చూసా. అదేదో కొంచెం వింతగా అదేది తింటే ఉప్పు కారంతో కలిపి ఉన్నటువంటిది ఏదో ఉంది. అది చూస్తే నాకు దానికంటే మన బంగాళదుంప చిప్స్ బాగుంటాయి అనిపించింది, మన ఇంట్లో వడియాలు చాలా బాగుంటాయి అనిపించింది. కానీ అది అలవాటు, ఆ ప్యాకెట్ ఆ లుక్ ఆ ఇది అట్రాక్ట్ చేసేస్తుంది, అది అలవాటు పడిపోతుంది. రేపు వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన మాంసాహారం కానీ ఇండియాలోకి వచ్చింది అనుకోండి, మన మార్కెట్ డౌన్ అయిపోతుంది. అంతే 18 కోట్ల జీవితాలు నాశనం అయిపోతాయి. 18 కోట్ల రైతులు సరిగ్గా దీన్ని సద్వినియోగం చేసుకోదలుచుకుంటే, దాన్ని ఎలవ్ చేసేస్తే ఇవాళకి ఇవాళ మన ధరలు పడిపోతాయి. ఇది తెలుసో తెలీదో ధరలు తగ్గిపోతాయి మనకి. ఎందుకు పోటీగా వాడు తగ్గిస్తాడు కదా, కోకోకోలా 5 రూపాయలకి ఇచ్చినట్టు తగ్గిస్తాడు, డౌన్ అయిపోతాయి. తర్వాత మన రైతులందరూ రోడ్డు ఎక్కాలి, చచ్చిపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. మన పొలాల్లో పండించింది ఎవడు కొనుక్కోవాలో తెలియదు, మళ్ళీ అమెరికా వాడికి అమ్ముకోవాలి మనం. ఈ సుంకాలకు సంబంధించి సార్ ఒకటి ఓకే, రష్యా చమురు ఇది పక్కన పెడితే రేపు చైనా అలాగే అమెరికా కలిసి భారత్ని ఏమన్నా టార్గెట్ చేయబోతున్నాయా? అదే కనుక జరిగితే, ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసినా చైనా ఉత్పత్తులను మనం ఇంకా భారతదేశంలో చాలా వరకు వినియోగం ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం అంత త్వరగా అవుతుందో లేదో తెలియదు. అదే కనుక జరిగితే ఇద్దరు కలిస్తే కనుక రేపొద్దున్న అది ఒక ఇబ్బందికరమైన పరిణామం అవుదా? అన్నిటి మీద సుంకాలు పెరగవా? అంటే బేసిక్గా ఒకటి, సుంకం ఇప్పుడు వేసిన సుంకం వల్ల మనకే లాసు లేదు, అమెరికా పౌరుడికి లాసు. ఇక్కడి నుంచి మనం 100 రూపాయలకు పంపించిన దాన్ని వాడు 150 రూపాయలకు అమ్మంటున్నాడు అక్కడ. మన లాస్ ఏంటంటే ప్రొడక్షన్, ఇప్పుడు అక్కడ రేట్ అంత పెట్టి వాడు కొండవు. ఇదివరకు 100 సరుకులు కొనేవాడు ఇప్పుడు 40 కొంటాడు. 40 కొన్నప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ తగ్గాలి, తద్వారా మన ఇండస్ట్రీలో గ్రోత్ డౌన్ అవుతుంది, అంటే మన ఉత్పత్తులు కూడా ఆగిపోతాయి, ఎగుమతి ఉండదు, అది తగ్గిపోతాయి. దానివల్ల అది కొనుక్కునేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి ఇది సమస్య వస్తుంది. అంతే తప్పించి మన మీదన భారం ఉండదు, అంటే మనమేం ట్యాక్స్ ఎక్కువ కట్టక్కర్లేదు.